మేము వేలూరుకి వెళ్తున్నాం. హాయ్ గైస్, ఇప్పుడు మేము వేలూరులో ఉన్నాం. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఎక్కడ ఉన్నామంటే చూడండి, వేలూరు బస్ స్టాండ్. ఇది కంప్లీట్గా చూపిస్తాను, మొత్తం నీట్గా చూపిస్తా. సో వెళ్ళిపోదాం గోల్డెన్ టెంపుల్. రైట్, లోపలికి వస్తే ఇట్లా ఉంటుంది బస్ స్టాండ్. వేలూరు బస్ స్టాండ్ ఇది. సో గైస్, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? గోల్డెన్ టెంపుల్, శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్. సో ఇది తమిళనాడులో ఉంది. చూడండి, ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్. చూడండి ఎట్లా ఉందో వ్యూ, చూడండి మొత్తం. మేము ఇక్కడికి రావడానికి ఏమేమి జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే మేము డైరెక్ట్గా ఇప్పుడు బస్ స్టాండ్లో దిగినాం. మేము ఏది వేలూరు నుంచి మేము డైరెక్ట్గా బస్ స్టాండ్లో దిగినాక అక్కడి నుంచి ఒక బస్ ఎక్కినాం. బస్ ఎక్కితే మాకు 20 రూపీస్ పట్టినాయి. అంటే ఒక్కొక్కరికి 20 రూపీస్, అంటే ఒక్కొక్కరికి 10 రూపీస్, ఒక్కొక్కరికి 10 రూపీస్ పడ్డది. అంటే 20 రూపీస్ వచ్చినాయి. సో తర్వాత ఆడ నుంచి మేము మధ్యలో ఒక స్టాప్లో దిగినాక అక్కడి నుంచి 8 నెంబర్, అంటే 8వ నెంబర్ బస్సు ఎక్కితే మనకి ఇక్కడికి 10 రూపీస్లో ఇక్కడ చేరినాం అన్నట్టు. అంటే ఒక్కరికి 5 రూపీస్ పట్టేది. 5 రూపీస్ పడ్డది. 10 రూపీస్ లోపల మనం ఇక్కడ డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. రైట్, మనం లోపలికి ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుంది. చూడండి, కంప్లీట్గా ఇట్లా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ ఉంది ఒకటి, చూడండి. ఇంకా చూడండి సైడ్ వ్యూ. ఇక్కడ వచ్చేసి కౌంటర్ ఉంది. మన లగేజ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. గోల్డెన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ప్లేస్లో ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు క్యాంటీన్ ఉంటుంది, తినడానికి మీరు ఏదైనా తినచ్చు. ఇక్కడ చెప్పులు, లగేజ్లు ఏదైనా కానీ ఇక్కడ డిపాజిట్ చేయాలి. తర్వాత విత్డ్రా కూడా ఇక్కడనే తీసుకుని ఉంటుంది. డిపాజిట్ అండ్ విత్డ్రా రెండు. అయితే దర్శనం అయిపోయింది. మేము 300 పెట్టి దర్శనానికి వెళ్ళాం. గోల్డెన్ టెంపుల్లో 150 కూడా ఉంది, కానీ అది నార్మల్ గా బయట అలా లక్ష్మీ దేవతను మొక్కేసి వెళ్ళిపోవాలి. బట్ 300 దర్శనానికి ఏంటి స్పెషాలిటీ అంటే మనం దేవత ముందు కూర్చొని ఒక 5-10 మినిట్స్ మనం మొక్కుకోవచ్చు. మొక్కుకున్నాక మనకు ఒక్క పర్సన్ కి బ్యాగ్ ఇస్తారన్నమాట. ఈ బ్యాగ్ లో ఏముంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అంటే 150 దర్శనాన్ని వాళ్ళకి ఇవ్వరు అనమాట. 300 వాళ్ళకి మనకు హారతి చూపిస్తారు, మనల్ని కూర్చోబెడతారు అమ్మవారి దగ్గర. 5 to 10 మినిట్స్ అలా కూర్చోవచ్చు. ఒక్క బ్యాగ్ లో ఏముంది అంటే అమ్మవారి ఫోటో ఉంది. ఇలా లోపల ఇలానే 70 kgs తో ఈ అమ్మవారు అనేది టోటల్ గోల్డ్ కోటింగ్ తో చేశారు. ఈ అమ్మవారిని 70 kgs. నెక్స్ట్ మనకు అమ్మవారి ప్రసాదం ఇచ్చారు, స్వీట్ అన్నమాట. అమ్మవారి ప్రసాదం ఇచ్చారు స్వీట్. అండ్ చిన్నది ఫోటో ఇచ్చారు. కుంకుమ ప్యాకెట్ ఇది అన్నమాట. కుంకుమ ఉంది లోపల. నెక్స్ట్ ఇంకొకటి దారం ఇచ్చారు కట్టుకోవడానికి అమ్మవారిది.
మనము ఇక్కడ మన ఫోటోలో ఇవరిదాకా చూపిస్తాను, ఇక్కడ వేస్తాను. స్టార్ షేప్ లో ఉంటది టెంపుల్ అనేది. ఆ స్టార్ షేప్ లో మనం వెళ్ళి రౌండ్ గా ఒక 1 రౌండ్ వేసినాక టెంపుల్ కి ఎంటర్ అవ్వాల్సి ఉంటది. స్టార్టింగ్ మనం ఎంటర్ అవ్వడం తోటే లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటాడు. 1700 కేజీలతోటి సిల్వర్, 1700 కిలోలతోటి సిల్వర్ మొత్తం విగ్రహం వినాయకుడిది ఉంటది. అది చాలా బాగుంది. నెక్స్ట్ లోపలికి వెళ్తా ఉంటే షాప్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది. ఒక గార్డెన్ లాగా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ అనేది. రష్ అయితే ఏం లేరు. ఫ్రీ దర్శనం వాళ్ళైతే 6 తర్వాత దర్శనం చేసుకోవచ్చు అట. ఇప్పుడు పెద్ద క్యూ ఉంది. బెటర్ మీరు 300 దర్శనం తీసుకోవచ్చు, వర్తే. 150 వాళ్ళు ఎలా అంటే మొక్కేసి వెళ్ళిపోవడమే. 300 వాళ్ళకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది, అమ్మవారి ముందు కూర్చోబెడతారు. ఈ రోజు దీపావళి కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారి ముందు కూర్చోవడం. స్టార్ షేప్ తిరిగి వెళ్ళేసరికి అమ్మవారి టెంపుల్ వస్తుంది. మొత్తం గోల్డ్ కోటింగ్ తో చాలా బాగుంది టెంపుల్ అనేది. వెళ్తా ఉంటే ఫౌంటైన్ లాగా ఉంది, మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ ఫౌంటైన్ లో కాయిన్స్ వేసారు, అంటే కాయిన్స్ వేసి మనం ఏమైనా మొక్కుకోవచ్చు అన్నమాట. అలా నేను కూడా వేసి ఒక కోరిక కోరుకున్నాను. తర్వాత మెల్లిగా లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వడంతో చాలా అంటే చాలా కళగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారి ముందే కొంచెం ముందుకెళ్తే ఆవు ఉంది, అది కూడా టోటల్ వెండి తోటి చాలా భారీగా అరేంజ్ చేసి ఉంది సెటప్ అనేది. అంటే ఆ ఆవు విగ్రహం అనేది మొత్తం వెండి తోటి తయారై ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే దానికి స్ట్రేట్ గా వెళ్తే అన్ని ఫౌంటైన్ లాగా 7 ఫౌంటైన్స్ లాగా స్లోప్ లాగా వెళ్తుంది. అందులో అందరు కాయిన్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్ని వేశారు మొక్కుల కోసం. ఇంకొంచెం ముందుకు పోతే ఒక అమ్మవారి విగ్రహం ఇంత సైజ్ లో ఉంది. ఆ అమ్మవారికి అందరూ అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకం చేపించుకోవాలంటే 150 రూపీస్ అన్నమాట. మళ్ళీ బయటికి వస్తే దీపం పెట్టొచ్చు, అంటే అమ్మవారి టెంపుల్ కి ముందు అపోజిట్ గా మనం దీపం పెట్టొచ్చు. ఆ దీపం పెట్టాలంటే ఈచ్ దీపం 10 రూపీస్ ఉంది, ఎవరైనా పెట్టొచ్చు. సో పెట్టేయండి, 10 రూపీసే కాబట్టి పర్లేదు. పెట్టేసి హారతి తీసుకొని బయటికి వస్తే అన్ని షాప్స్ ఉంటాయి మనకు, అంటే అమ్మవారి మందిర్ది అన్ని విగ్రహాలు ఉంటాయి. మేము తీసుకుందాం అనుకున్నాం కాబట్టి జర్నీ చేయాలి కదా, గ్లాస్ అయితే పగిలిపోతుంది కాబట్టి ఏం తీసుకోలేదు. అండ్ ఆల్సో వెళ్ళేటప్పుడు మనకు ఫోటో తీస్తారు, అంటే తిరుమలలో ఎలా తీస్తారో ఇక్కడ కూడా అలానే ఫోటో తీస్తారు. బట్ ఈచ్ ఫోటోకి 150 రూపీస్ అన్నమాట. మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటే అన్ని షాప్స్ ఉన్నాయి, అంటే ఇలా క్లాత్ షాప్స్ ఉన్నాయి, అన్ని వెరైటీ షాప్స్ ఉన్నాయి. అంటే మాలలు ఉన్నాయి బాయ్స్ కి, అమ్మాయిలకు చీరలు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, స్వీట్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్స్పెషల్లీ మేము ఒకటి తీసుకున్నాం, ఇది హెయిర్ ఆయిల్, అంటే హెయిర్ ఆయిల్ ఇందులో పోయాలి అన్నమాట. ఇది 5 years వరకు వారంటీ అన్నమాట. ఇందులో ఆయిల్ పోసి, ఏ ఆయిల్ అయినా మనం వాడే ఆయిల్, అంటే పారాషూట్ ఆయిల్ అయినా ఇందులో పోసి ఒక 2 days ఇలానే స్టోర్ చేయాలి. ఇక్కడ వరకు పోసి 2 days స్టోర్ చేశాక ఈ మూత కలర్ లో మనకు ఆయిల్ అనేది చేంజ్ అవుతుంది, దాన్ని తర్వాత అప్లై చేయాలి. అలా అయిపోయిన కొద్ది పోయొచ్చు. ఇది 5 years దాకా. ఒకవేళ ఇది బాటిల్ అయిపోయింది అనుకో, మనకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళది ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకొకటి కూడా తీసుకున్నాం, వాళ్ళకు మనం మెయిల్ చేస్తే వాళ్ళు మన ప్లేస్ కి కొరియర్ చేస్తారు. ఇది జాయింట్ పెయిన్స్ అన్నమాట, చాలా బాగా పనిచేస్తుందట, ఆయుర్వేదిక్ అన్నమాట. ఇది కూడా అయిపోతే ఇక్కడ మెయిల్ చేయొచ్చు. ఇది 120 రూపీస్ పడింది, 180 ml, 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మెయిల్ ఇక్కడ ఉంది. ఎవరైనా కావాలి అంటే మేము ఫోటో పెడతాం, దాన్ని మెయిల్ చేసి ఆర్డర్ చేయొచ్చు. మేము రిజల్ట్ కూడా చూపిస్తాం ఎలా ఉంది అనేది, వర్క్ అయిందా వర్క్ కాలేదా అని దీన్ని కూడా సపరేట్ వీడియో చేస్తాము. ఇది 80 రూపీస్ పడింది, ఇది 120 రూపీస్ పడింది. వర్తో లేదో చూసాక చెప్తాం. ఇది 5 years అయితే బెటరే. మీరు తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అయింది దర్శనం అనేది. 300 కదా అని ఒకసారి పెట్టేయండి, ఏం కాదు. ఫ్రీ దర్శనానికి అయితే పెద్ద క్యూ ఉంది, అంటే ఇట్లా పంపిస్తూనే ఉంటారు. మనం ఒక 4-5 నిమిషాలు అమ్మవారి ముందుండి దర్శనం చేసుకుంటాం కాబట్టి బాగుంటది. ఇక్కడ మనకు ఫోటో కూడా ఇచ్చి బ్యాగ్ కూడా ఇచ్చారు కాబట్టి పర్లేదు, వర్తే అనిపించింది నాకు. 150 అయితే నార్మల్ గా. మనం 6 తర్వాత అయితే ఫ్రీ దర్శనం ఉంటది. టైమింగ్స్ కూడా నేను అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తా. టెంపుల్లో అయితే మొత్తానికి నో ఎంట్రీ అన్నమాట కెమెరాస్, అందుకే మేము బయట కూర్చొని చేస్తున్నాం అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మా హస్బెండ్ ఇస్తాడు. లోపలికి వెళ్ళి వీడియో ఇద్దామని చాలా అనుకున్నాం, బట్ ఏంటంటే అక్కడ పర్మిషన్ మొత్తానికి ఇవ్వలేదు. కొంత ఏమన్నా అమౌంట్ ఇచ్చి అట్లా కూడా ఇద్దాం అనుకున్నాం, కానీ ఇక మొత్తం కంప్లీట్గా లేదు, ఇక్కడ పర్మిషన్ లేదు. ఒకప్పుడు పర్మిషన్ ఉండే కానీ ఇప్పుడైతే మొత్తానికి పర్మిషన్ లేదు అక్కడ.
సో గోల్డెన్ టెంపుల్ ఇక చూపించలేకపోయాను, బట్ అది ఎట్లా ఉంటుంది అనేది మనం కొన్ని ఫోటోలు చూపిస్తాను మీకు, చూడండి. దాని లెక్కనే ఉంటుంది సేమ్ కంప్లీట్గా. లోపల ఆల్రెడీ చెప్పింది కదా, సేమ్ అంతే ఉంటుంది, ఏం లేదు. మొత్తం కంప్లీట్గా గోల్డ్తోనే ఉంటుంది అన్నట్టు కోటింగ్. ఓకే, ఆ గోల్డ్ అనేది కూడా కొంచెం రస్ట్ వచ్చింది దానికి, అంటే బాగా ఇండ్ల నుంచి ఉంది కదా, నాకు కొంచెం ఇట్లా రస్ట్ వచ్చింది. దాన్ని క్లీన్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తం కంప్లీట్గా గోల్డ్తోనే ఉంది. ఇంకా చూసుకుంటే మనకు పొంగ బాగా విశాలంగా ఉంది అన్నట్టు, అసలు ఒక గార్డెన్ లెక్క ఉంటుంది చూడ్డానికి, మంచిగా నీట్గా ఉంటుంది, చాలా బాగుంది. సో ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. చూడండి, ఇది అన్నదాన కేంద్రం, ఇది మొత్తం అన్నదానం చేస్తారు ఇందులో. ఎవరైనా ఇక్కడికి వచ్చినాక అన్నదానం ఖచ్చితంగా సేకరించండి. ఎన్నింటికి? 12 to 3 ఈ టైంకి మనకు అన్నదానం చేస్తారు అన్నట్టు. చూడండి, బాగుంది కదా. ఇక్కడ పార్కింగ్ ఉంది మొత్తం కంప్లీట్గా. పార్కింగ్ చేసే ముందు ఇక్కడ ఎంట్రన్స్, ఇక అది క్యూ లైన్, ఇది అంతా ఇక్కడనే లైన్ కట్టాలి. చూడండి నైట్ వ్యూ ఎట్లా ఉందో, గోల్డెన్ టెంపుల్ ఎట్లా ఉంటాయి నైట్. ఇది దాదాపు టైం ఎంత ఇట్లా ఉంది, 6:04 అవుతుంది ఇప్పుడు, 6:04 PM. ఓకే, ఇట్లా ఉంది. ఇంకా ముంగట చూపిస్తా, చూడండి. ముంగటకి వస్తే ఎట్లా ఉంటుంది రోడ్డు.